డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం థర్డ్ చాప్టర్లోని 2 మార్క్స్ క్వశ్చన్స్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, an element x has atomic number 34, give its position in the periodic table అన్నారు. అటామిక్ నెంబర్ z ఈక్వల్ ఎంత ఇచ్చారు? 34. దాని యొక్క పొజిషన్ ఏంటి అంటే దాని యొక్క అది పీరియాడిక్ టేబుల్లో ఎన్నో గ్రూప్కి చెందిన ఎలిమెంట్, ఎన్నో పీరియడ్కి చెందిన ఎలిమెంట్ అనేది మనం చెప్పాలి. మనకేమి ఇచ్చారు అక్కడ? అటామిక్ నెంబర్ 34, z ఈక్వల్ టు 34. Electronic configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p4. ఇక్కడ చూడండి 2, 4, 10, 12, 18, 20, 30, 34. సో అటామిక్ నెంబర్ 34 అయితే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 34 ఎలక్ట్రాన్స్ ఫిలిప్ చేసాం. ఇది దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు చూడండి, దీంట్లో ఎన్ని షెల్స్ ఉన్నాయి? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, 3s, 3p, 3d థర్డ్ షెల్, అండ్ లాస్ట్ షెల్ ఏది? ఫోర్త్ షెల్. దట్ ఫోర్త్ షెల్ ఇండికేట్స్ పీరియడ్ నంబర్, లాస్ట్ షెల్ ఇండికేట్స్ పీరియడ్ నంబర్. సో ఇక్కడ పీరియడ్ నంబర్ ఏంటి? పీరియడ్ ఎంత? ఫోర్త్ పీరియడ్. ఇట్ బిలాంగ్స్ టు ఫోర్త్ పీరియడ్. ద ఎలిమెంట్ విత్ అటామిక్ నంబర్ 34 బిలాంగ్స్ టు ఫోర్త్ పీరియడ్. ఎలా చెప్పాము? దీంట్లో మొత్తం ఎన్ని షెల్స్ ఉన్నాయి? 4 షెల్స్ ఉన్నాయి. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్. ఈ ఫోర్త్ షెల్ అనేది లాస్ట్ షెల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు పీరియడ్ నంబర్. సో ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు ఫోర్త్ పీరియడ్. అండ్ ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ షెల్. ఫోర్త్ షెల్ ఈస్ ద లాస్ట్ షెల్ అండ్ ది షెల్ కంటైన్స్ s ఆర్బిటల్ 2 electrons, in p ఆర్బిటల్ 4 electrons. టోటల్ 2 + 6 అంటే టోటల్ ఎన్ని? 6 ఎలక్ట్రాన్స్. ఈ లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్. దీన్ని మనం ఔటర్ షెల్ లేదా వ్యాలెన్సీ షెల్ అంటారు. ఈ ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్. లాస్ట్ షెల్ ఏది? ఫోర్త్ షెల్లో 2 + 4 మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ గ్రూప్ నంబర్ ఈక్వల్ టు సిక్స్త్ ఏ గ్రూప్. ఏమంటారు? 6th ఏ గ్రూప్. ఎలా చెప్తున్నాం? నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు గ్రూప్ నంబర్. సో 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు 6th ఏ గ్రూప్. అండ్ ద లాస్ట్ షెల్ నంబర్ ఈస్ ఈక్వల్ టు పీరియడ్ నంబర్. ఇక్కడ 4 షెల్స్ ఉన్నాయి. లాస్ట్ షెల్ ఫోర్త్ షెల్ కాబట్టి పీరియడ్ నంబర్ ఎంత? 4th పీరియడ్. So element with atomic number z equal 34 belongs to 4th period and 6th A group, and that element is selenium. 34 atomic number ఉన్నటువంటి ఎలిమెంట్ ఏది? సెలీనియం. ఓకేనా? సెలీనియం అటామిక్ నెంబర్ ఎంత? 34. సెలీనియం బిలాంగ్స్ టు 4th period and 6th A group. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Mg+2 is smaller than O-2 in size. Why? మెగ్నీషియం +2 అయాన్ అనేది O-2 అయాన్ కన్నా చిన్నగా ఉంటుందట. ఎందుకని అడిగారు, చూద్దాం. సో మెగ్నీషియం Mg+2 తీసుకోండి, ఇక్కడ O-2 తీసుకోండి. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12. Z ఈక్వల్ టు ఎంత? మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఇస్ 12. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మెగ్నీషియం? 12 ఎలక్ట్రాన్స్. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 కాబట్టి దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ Mg+2 అన్నాం. Mg+2 అనేది క్యాటయాన్. +2 ఉంది అంటే అది 2 ఎలక్ట్రాన్ లాస్ అయిందని అర్థం. అది 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది. 2 ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మొత్తం మెగ్నీషియంలో జనరల్గా మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఇస్ 12. అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి +2 ప్లస్ వచ్చిందంటే అది ఎలక్ట్రాన్ లాస్ అయిందని అర్థం. +2 అంటే అది 2 ఎలక్ట్రాన్ లాస్ అయిందని అర్థం. దాంట్లో 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మెగ్నీషియం +2 కంటైన్స్ 10 ఎలక్ట్రాన్స్. అదే మెగ్నీషియం అయితే 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మెగ్నీషియం +2 అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ చూడండి, ఆక్సిజన్ O-2. మరి ఆక్సిజన్కి Z ఈక్వల్ టు ఎంత? 8. సో దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఇక్కడ O-2 అన్నాం. -2 అంటే అది ఎలక్ట్రాన్లను తీసుకుంది అని అర్థం. వీటి ప్లస్ ఉంటే క్యాటయాన్ అంటారు. క్యాటయాన్ ఎప్పుడు వస్తుంది?
ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు వస్తుంది. ఇక్కడ +2 అంటే 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది. ఇక్కడ మైనస్ అంటే యానియాన్స్ ఎప్పుడు వస్తాయి? ఎలక్ట్రాన్లను తీసుకున్నప్పుడు యానియాన్స్ వస్తాయి. సో ఇక్కడ -2 అంటే దాని అర్థం ఏంటి? అది 2 ఎలక్ట్రాన్లను తీసుకుంది అని అర్థం. ఇక్కడనేమో మామూలుగా ఆక్సిజన్ యాటంలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. -2 అంటే అది 2 ఎలక్ట్రాన్లను తీసుకుంది కాబట్టి 8 + 2 అంటే ఏమవుతుంది? 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటే దానిని ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటారు. ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. ద స్పీసీస్ ఆటమ్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, ఇఫ్ దే కంటైన్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటే ఏంటి? సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటన్నిటిని కలిపేమంటారు? ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటారు. మరి ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్లో జడ్ వాల్యూ ఇంక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ద జడ్ వాల్యూ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, జడ్ వాల్యూ ఇంక్రీజెస్. జడ్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంతేకాకుండా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా కదా, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరియు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్స్ అంటే దీంట్లో ఎన్ని ఉంటాయి? 8 ప్రోటాన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక న్యూక్లియస్, ఇక్కడ మెగ్నీషియం న్యూక్లియస్ తీసుకుంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి మధ్యలో న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 12 ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్ల కంటే ప్రోటాన్ల సంఖ్య ఎలా ఉంది? ఎక్కువగా ఉంది. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ప్రోటాన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్లను బలంగా ఆకర్షిస్తుంది. న్యూక్లియస్ యొక్క బలం పెరిగిపోయింది, ఇక్కడ 12 ఉన్నాయి కాబట్టి న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్లను బలంగా ఆకర్షిస్తుంది. ఆ విధంగా న్యూక్లియస్ స్ట్రాంగ్లీ అట్రాక్ట్ ద అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చినప్పుడు సైజ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సైజ్ అనేది తగ్గుతుంది. కాబట్టి అటామిక్ నంబర్ ఎక్కువగా ఉంటే ప్రోటాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రోటాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే అది ఎలక్ట్రాన్లను స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు సైజ్ అనేది తగ్గిపోతుంది. సో ఆ విధంగా యాజ్ ద జడ్ వాల్యూ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. వెన్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, సైజ్ ఆఫ్ ద అయాన్ డిక్రీజెస్. సో ఇప్పుడు మెగ్నీషియంది 12 ఉంది అటామిక్ నెంబర్, ఇక్కడ ఆక్సిజన్ది 8 ఉంది అటామిక్ నెంబర్. అంటే 12 ఉన్నప్పుడు దాని యొక్క న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది, 8 ఉన్నప్పుడు దాని యొక్క ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోటాన్లు 8 ఉన్నాయి కానీ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎలా ఉంది? తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే జడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో జడ్ వాల్యూ ఇక్కడ 12 ఉంది కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి మెగ్నీషియం ఈజ్ స్మాలర్ దాన్ O-2 అయాన్. మెగ్నీషియం అటామిక్ నెంబర్ దేనికి ఎక్కువగా ఉంటే అది సైజ్ చిన్నదిగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. సో మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. కాబట్టి దీని అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి సైజ్ అనేది తక్కువగా ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. మరి ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటే ఏంటి? వేటిలో అయితే సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డస్ ద నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ చేంజ్ ఎలాంగ్ థర్డ్ పీరియడ్ ఫ్రమ్ Na2O2 టు Cl2O7? థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ ఏంటి? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఇవన్నీ కూడా పీరియాడిక్ టేబుల్లో థర్డ్ హారిజంటల్ కాలమ్ ఆఫ్ ఎలిమెంట్స్. వీటిని థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ అంటారు. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఏంటి? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. సో సోడియం యొక్క ఆక్సైడ్ ఏంటి? Na2O సోడియం మోనాక్సైడ్ అంటారు. Na2O సోడియం మోనాక్సైడ్. ఇది మెగ్నీషియం యొక్క ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. అల్యూమినియం ఆక్సైడ్ అనొచ్చు, దీన్ని అల్యూమినా అని కూడా అంటారు, అల్యూమినా. SiO2 అంటే సిలికాన్ డయాక్సైడ్. P2O5 అంటే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. SO3 అంటే సల్ఫర్ ట్రై ఆక్సైడ్. ఇక Cl2O7 అంటే క్లోరిన్ హెప్టాక్సైడ్. మా సోడియం అనేది సోడియం మోనాక్సైడ్ ఇస్తుంది, మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్. ఇక సిలికాన్ ఏమో సిలికాన్ డయాక్సైడ్ ఇస్తుంది, ఫాస్ఫరస్
ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ని, సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇస్తుంది, క్లోరిన్ హెప్టాక్సైడ్ ఇస్తుంది. ఇవి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సైడ్. మరి ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగారు, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అన్నారు. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ వాటికి ఎసిడిక్ నేచర్ ఉంటుందా, బేసిక్ నేచర్ ఉంటుందా, ఆంఫోటెరిక్ నేచర్ ఉంటుందా అని చెప్పాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ సోడియం మోనాక్సైడ్ అనేది స్ట్రాంగ్ బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది. సోడియం మోనాక్సైడ్కి స్ట్రాంగ్ బేసిక్ నేచర్ ఉంటుంది. మెగ్నీషియం ఆక్సైడ్కి వీక్ బేసిక్ నేచర్ ఉంటుంది. ఇక్కడ Al2O3కి వచ్చేసరికి దీనికి ఆంఫోటెరిక్ నేచర్ ఉంటుంది. ఆంఫోటెరిక్ నేచర్ మీన్స్ దిస్ ఆక్సైడ్ కంటైన్స్ ఎసిడిక్ నేచర్ యాజ్ వెల్ as బేసిక్ నేచర్. రెండు రకాల నేచర్లు ఉంటే దాన్ని ఏమంటారు, ఆంఫోటెరిక్ నేచర్ అంటారు. ఇక్కడ స్ట్రాంగ్ కాస్త వీక్ అయిపోయింది, వీక్ కాస్త ఏమైపోయింది, ఆంఫోటెరిక్ అయిపోయింది. అంటే బేసిక్ నేచర్ అనేది స్ట్రాంగ్ నుంచి వీక్ ఏమైపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బేసిక్ నేచర్ ఏమవుతుంది, డిక్రీజెస్. మరి ఇక్కడ చూడండి, SiO2, P2O5 ఇవి వీక్ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. SO3, Cl2O7 స్ట్రాంగ్ ఎసిడిక్ నేచర్. అంటే వీక్ ఎసిడిక్ నేచర్ నుంచి స్ట్రాంగ్ ఎసిడిక్ నేచర్కి ఏమవుతుంది, ఎసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బేసిక్ నేచర్ డిక్రీజెస్ అండ్ ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. ఇన్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్ ఈస్ Al2O3. ఆంఫోటెరిక్ ఆక్సైడ్ ఇది Al2O3. ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే ఏంటి, the oxide which has acidic nature as well as basic nature is called amphoteric oxide. Okay, next question చూడండి. Consider the following species N-3, O-2, F-, Na+, Mg+2 and Al+3. దీనికి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ ఈస్ కామన్ ఇన్ దెమ్, అరేంజ్ దెమ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అయానిక్ రేడి అన్నారు. సో ఈ ఇవన్నిట్లో మనకు కామన్గా ఏం కనిపిస్తుంది అన్నారు, చూద్దాం. సో ఇక్కడ చూడండి, N-3 అన్నారు. N అంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 7. అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ పైన -3 అని ఉంది. మైనస్ అంటే అది ఎలక్ట్రాన్ గెయిన్ చేసినప్పుడు వస్తుంది, ఎలక్ట్రాన్ని తీసుకున్నప్పుడు మైనస్ వస్తుంది. ఇక్కడ -3 అంటే దాని అర్థం ఏంటి, అది 3 ఎలక్ట్రాన్లను తీసుకుందని అర్థం. జనరల్గా నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కాబట్టి దాని ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 ఉంటాయి. అది 3 ఎలక్ట్రాన్ తీసుకుంది అంటే 7 + 3 అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. N-3 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఆక్సిజన్, జనరల్గా ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కదా, దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 8 ఉంటాయి. మరి -2 అంటే అది 2 ఎలక్ట్రాన్లను తీసుకుంది, దాంట్లో 8 ఉన్నాయి, అది మళ్ళీ 2 ఎలక్ట్రాన్ తీసుకుంది, కాబట్టి టోటల్ ఎన్ని అవుతాయి, 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఇస్ 9 అంటే ఇట్ కంటైన్స్ 9 ఎలక్ట్రాన్స్. బట్ F- మీన్స్ 9 + 1 అంటే టోటల్ 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూడండి, Na+ ఉంది. సోడియం అటామిక్ నెంబర్ ఇస్ 11 అంటే ఇట్ కంటైన్స్ 11 ఎలక్ట్రాన్స్. బట్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఇది లాస్ అయింది. 11 ఎలక్ట్రాన్స్ ఉండే, బట్ ప్లస్ అంటే లాస్ అవ్వడం, మైనస్ అంటే గెయిన్ చేయడం. సో ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఇస్ 12. ఇట్ కంటైన్స్ 12 ఎలక్ట్రాన్స్. బట్ +2 మీన్స్ 12 - 2. 12 - 2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్. Al+3 అంటే అల్యూమినియం 13. అటామిక్ నెంబర్ ఇస్ 13 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బట్ అది 3 ఎలక్ట్రాన్ లాస్ అయింది అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్. చూడండి, అన్నిట్లో సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటాం, సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటారు. సో ఇక్కడ ఉన్న అన్నిట్లో కామన్ ఏంటి అని అడిగాడు. అన్నిట్లలో కామన్ ఏంటి అంటే ఈ అన్ని అయాన్స్లో కూడా 10 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్. దిస్ టైప్ ఆఫ్ సిరీస్ ఇస్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, అరేంజ్ దెమ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అయానిక్ రేడి అన్నారు. ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అయానిక్ రేడి అన్నారు. వీటన్నిటిని మనం అయానిక్ రేడియస్ ఇంక్రీజ్ అయ్యే క్రమంలో అరేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ తక్కువగా ఉన్నది తీసుకోవాలి, అటామిక్ రేడియస్ తక్కువగా ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాను, ఇంతకుముందు క్వశ్చన్లో Z వాల్యూ ఇంక్రీజ్ అయితే న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి.
In case of isoelectronic series, as the atomic number increases, nuclear charge increases. When nuclear charge increases, size decreases, size of ion decreases. ఎందుకంటే జడ్ వాల్యూ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? ప్రోటాన్ల సంఖ్య పెరుగుతుంది. ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్లో ఉంటాయి. కాబట్టి న్యూక్లియస్ యొక్క ఛార్జ్ పెరుగుతుంది. ప్రోటాన్ల సంఖ్య పెరిగినప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుందో అది ఔటర్ షెల్ ఎలక్ట్రాన్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి కొద్దిగా దగ్గరగా వస్తాయి కాబట్టి సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సరే, వీటన్నిట్లలో కూడా స్మాల్ సైజ్ది ఫస్ట్ తీసుకుందాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నారు కదా, ఇంక్రీజింగ్ అంటే ఫస్ట్ చిన్నది తీసుకోవాలి, తర్వాత సైజ్ పెంచుతూ పోవాలి. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? అన్నిటికంటే జడ్ వాల్యూ ఎక్కువ ఉన్నదానికి సైజ్ తక్కువగా ఉంటుంది. మరి జడ్ వాల్యూ ఇక్కడ 7, 8, 9, ఇది 11, మెగ్నీషియం 12, అల్యూమినియం 13. అన్నిటికంటే ఎక్కువ అటామిక్ నెంబర్ దేనికి ఉంది? అల్యూమినియం +3. అల్యూమినియం +3 అంటే అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి అటామిక్ నెంబర్ ఎక్కువగా ఉంటే సైజ్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. మరి అల్యూమినియం అన్నిటికంటే చిన్నది, దానికంటే కొంచెం పెద్దగా ఏది ఉంటుంది అంటే అల్యూమినియం 13 కదా. తర్వాత ఏది? మెగ్నీషియం 12. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12. మెగ్నీషియం +2. తర్వాత సోడియం Na+, సోడియం Na+. తర్వాత ఏమొస్తుంది? తర్వాత ఏమొస్తుంది? అటామిక్ నెంబర్ 13, నెక్స్ట్ 12, 11, నెక్స్ట్ ఫ్లోరిన్ ఎంత? 9. తర్వాత ఆక్సిజన్ ఎంత? 8. తర్వాత అన్నిటికంటే నైట్రోజన్ది అటామిక్ నెంబర్ ఎంత? 7. ఇక్కడ అటామిక్ నెంబర్ ఎంత? నైట్రోజన్ది 7. 7 అంటే అన్నిటికంటే తక్కువ అటామిక్ నెంబర్. జడ్ వాల్యూ లో ఉంది. జడ్ వాల్యూ లో ఉన్నప్పుడు అన్నిటికంటే సైజ్ ఎట్లా ఉంటుంది? ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ డిక్రీజ్ అయితే న్యూక్లియర్ ఛార్జ్ కూడా డిక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ అయితే సైజ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 7, 8, 9, 11, 12, 13 అటామిక్ నెంబర్ ఇలా ఏమైంది? ఇక్కడ ఇంక్రీజ్ అయింది. వెన్ అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అక్కడ మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్గా అడిగాడు కాబట్టి ఫస్ట్ అటామిక్ నెంబర్ ఎక్కువ ఉన్నది, స్మాల్ సైజ్ ఉన్నది తీసుకున్నాం. తర్వాత అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తూ పోతే సైజ్ అనేది మనకి తగ్గుతూ పోయింది. అటామిక్ నెంబర్ డిక్రీజ్ చేసిన కొద్దీ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అన్నిటికంటే పెద్ద సైజ్ దేనికి ఉంటుంది? N-3 అయాన్. అన్నిటికంటే స్మాల్ సైజ్ దేనికి ఉంటుంది? Al+3 అయాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేమ్ ఎనీ 2 బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అన్నారు. నేమ్ ఎనీ 2 బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అన్నారు. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ని బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అని వేటిని అంటారు? సెకండ్ పీరియడ్ అంటే పీరియాడిక్ టేబుల్లో రెండవ అడ్డు వరుసలో ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటారు? బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ బెరీలియం, బోరాన్. ఎగ్జాంపుల్ ఏంటి? బెరీలియం, బోరాన్. వీటిని బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. పీరియాడిక్ టేబుల్లోని సెకండ్ పీరియడ్కి చెందిన ఎలిమెంట్స్ని బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? బెరీలియం, బోరాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ మెటాలిక్ అండ్ కోవాలెంట్ రేడియస్. డిఫైన్ మెటాలిక్ అండ్ కోవాలెంట్ రేడియస్. చూడండి, ఫస్ట్ మెటాలిక్ రేడియస్ చూద్దాం. ఏదైనా ఒక మెటల్ తీసుకున్నప్పుడు ఆ మెటల్ లోపల మెటల్ యాటమ్స్ అన్నీ కూడా స్పెరికల్ షేప్లో ఉండి ఒకదాన్నొకటి టచ్ అవుతూ ఉంటాయి. మెటల్ యాటమ్స్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్ అండ్ దే టచ్ టు ఈచ్ అదర్, దే క్లోజ్ టు ఈచ్ అదర్, ఒకదాన్నొకటి తాకుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ యాటమ్ యొక్క న్యూక్లియస్ ఇక్కడ ఉంది, ఈ యాటమ్ యొక్క న్యూక్లియస్ ఇక్కడ ఉంది. ఈ రెండు న్యూక్లియస్లని కలిపే ఈ యాక్సిస్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటారు. దీని ఏమంటారు? ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్. ఈ పక్కనున్న యాటమ్స్ యొక్క న్యూక్లియస్లని కలిపే ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటారు. ఈ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్లో హాఫ్ డిస్టెన్స్ తీసుకోవాలి, సగం తీసుకోండి, హాఫ్ తీసుకోండి. హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద two adjacent atoms in metallic crystal. Two adjacent atoms in a metallic crystal is called metallic radius. Metallic radius. So metallic radius అంటే ఏంటి? ఒక మెటల్ లోపల 2 అడ్జసెంట్ యాటమ్స్ ఉన్నాయి. ఈ అడ్జసెంట్ యాటమ్స్లో ఈ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ తీసుకోవాలి, సగం తీసుకోవాలి. ఆ సగాన్ని ఏమంటారు? మెటాలిక్ రేడియస్. ఇన్ ఏ మెటాలిక్ రేడియస్ the half of the internuclear distance, the half of ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే, the half of the internuclear distance is called metallic radius. అదే కోవాలెంట్ రేడియస్ అనుకోండి. కోవాలెంట్ రేడియస్ అంటే
ఇక్కడ ఒక కోవాలెంట్ మాలిక్యూల్ని తీసుకున్నాం. ఏదైనా ఒక కోవాలెంట్ కాంపౌండ్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఇది ఒక మాలిక్యూల్. ఈ మాలిక్యూల్లో ఇది ఒక యాటమ్, ఇది ఇంకొక యాటమ్ ఇక్కడ లోపలికి వేసాం ఒకదానికొకటి. ఎందుకంటే ఇక్కడ ఈ కోవాలెంట్ బాండ్ అనేది ఉంటుంది. ఈ రెండు యాటమ్స్ మధ్యన ఏం బాండ్ ఉంటుంది? కోవాలెంట్ బాండ్ ఉంటుంది. కోవాలెంట్ బాండ్ అంటే ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అయి ఉంటాయి కాబట్టి కొద్దిగా క్లోజ్గా ఒకదాని లోపలికి ఒకటి వేసాం ఇక్కడ. సో ఈ రెండు యాటమ్స్లో ఇది ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్. ఈ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్లో మళ్ళీ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి? హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్, అంటే సగం తీసుకోవాలి. ఆ సగాన్ని ఏమంటారంటే కోవాలెంట్ రేడియస్ అంటారు. హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ atoms with bind with covalent bond is called covalent radius. అంటే ఈ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్లో సగం ఉంది. అది ఏ యాటమ్స్ మధ్యన ఉంది అంటే ఏ యాటమ్స్ అయితే కోవలెంట్ బాండ్ చేత బంధించబడి ఉంటాయో ఆ యాటమ్స్ యొక్క ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని కోవలెంట్ రేడియస్ అంటారు. ద హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ atoms which are bound with a covalent bond is called covalent radius. సో మెటాలిక్ రేడియస్ అంటే ఇక్కడ మెటల్ లోపల యాటమ్స్ అనేవి పక్క పక్కన ఉంటాయి, అడ్జసెంట్గా ఉంటాయి, ఒకదాన్ని ఒకటి తాకుతూ ఉంటాయి. ఈ రెండు న్యూక్లియస్ల మధ్య డిస్టెన్స్ని ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అన్నాం. దీంట్లో సగాన్ని మెటాలిక్ రేడియస్ అన్నాం. అదే కోవలెంట్ రేడియస్ అయితే ఇక్కడ కోవలెంట్ బాండ్ ఉంది, రెండు యాటమ్స్ మధ్యన కోవలెంట్ బాండ్ ఉంది. ఈ రెండు న్యూక్లియస్లో ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఇది. ఈ యాక్సిస్లో సగాన్ని ఏమంటారు? కోవలెంట్ రేడియస్. ఖచ్చితంగా ఆ యాటమ్స్ మధ్యన కోవలెంట్ బాండ్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, వై క్యాటియాన్ ఈజ్ స్మాలర్ అండ్ యానియాన్ ఈజ్ లార్జర్ ఇన్ రేడీ దాన్ దేర్ పేరెంట్ యాటమ్ అన్నారు. స్మాలర్ క్యాటియాన్ అనేది చిన్నగా ఉంటుంది, యానియాన్ అనేది సైజ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకు అని అడిగారు. సో ఇక్కడ చూడండి, క్యాటయాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాటయాన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియమే తీసుకోండి. ఇది సోడియం యాటమ్ తీసుకోండి. ఇంకొకటి Na+ సోడియం అయాన్ తీసుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. కాబట్టి ఈ యాటమ్ లోపల ఇక్కడ న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే Na+ అన్నాం అనుకోండి. Na+ అంటే అది ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయింది కాబట్టి ఈ Na+లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రోటాన్ల సంఖ్య తగ్గిందా? తగ్గలేదు. కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కదా. ఇక్కడ సోడియం తీసుకుంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో సోడియంలో 11 ప్రోటాన్స్ ఉన్నాయి, 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈక్వల్ నెంబర్లో ఉన్నాయి. కానీ Na+కి వచ్చేసరికి 11 ప్రోటాన్స్ ఉన్నాయి, బట్ ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. 11 ఉండాలి కానీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దెన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇన్ క్యాటయాన్స్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దెన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాన్నే మనం అంటే ప్రోటాన్ల సంఖ్య పెరిగింది అంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్లను స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే వీటి సంఖ్య ఎక్కువగా ఉంది, దీని యొక్క న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రోటాన్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తే ఆ ఎలక్ట్రాన్స్ కొంచెం న్యూక్లియస్కి దగ్గరగా వస్తాయి. అప్పుడు సైజ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అందువలన క్యాటయాన్ యొక్క సైజు దాని పేరెంట్ యాటమ్ ఏది? సోడియం. ఫస్ట్ ఉన్న యాటమ్ని పేరెంట్ యాటమ్ అంటారు, అది అయాన్గా మారింది. సో ఈ సోడియం కంటే కూడా Na+ అనేది స్మాల్ సైజ్లో ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే దాని యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అది స్ట్రాంగ్గా అవుటర్ షెల్ ఎలక్ట్రాన్లను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. అదే యానియాన్ తీసుకుందాం. యానియాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకోండి, F తీసుకోండి. F అంటే అటామిక్ నెంబర్ ఎంత? 9 కాబట్టి దాంట్లో 9 ప్రోటాన్స్ ఉంటాయి, 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 9 ప్రోటాన్స్ 9 ఎలక్ట్రాన్స్. అదే F- తీసుకున్నాం అనుకోండి. F- ఎన్ని ఉంటాయి ప్రోటాన్స్? 9 ప్రోటాన్స్ ఉంటాయి,
బట్ మైనస్ అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ తీసుకుందని అర్థం. ఆల్రెడీ 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఎన్ని అవుతాయి, 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అంటే ఇక్కడ ఏమైంది, ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే తక్కువైంది. అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఏమైంది, ఇక్కడ తగ్గిపోయింది. ఇన్ కేస్ ఆఫ్ యానియాన్స్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజెస్. సో ఈ ప్రోటాన్ల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి అది ఎలక్ట్రాన్లను అంత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. న్యూక్లియస్ నుంచి ఫ్రీగా ఉండడం వల్ల వాటి యొక్క సైజ్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. సో యానియాన్ కేసులో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది తగ్గిపోతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ తగ్గినప్పుడు సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అదే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినప్పుడు సైజ్ అనేది తగ్గిపోతుంది. సో అందుకని క్యాటయాన్ ఈజ్ స్మాలర్ అండ్ యానియాన్ ఈజ్ లార్జర్ రేడి దెన్ దేర్ పేరెంట్ యాటమ్స్. సోడియం కంటే కూడా Na+ అనేది చిన్నగా ఉంటుంది. Na కంటే Na+ అనేది స్మాల్గా ఉంటుంది, ఎందుకంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ కాబట్టి. అదే F కంటే F- పెద్దదిగా ఉంటుంది, లార్జ్ సైజ్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ లార్జ్ సైజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ ఈస్ ఎలక్ట్రోనెగటివిటీ, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ రిలేటెడ్? ఈ ఎలక్ట్రోనెగటివిటీకి ఎలక్ట్రోనెగటివిటీ అండ్ మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్ చూస్తే నాన్ మెటాలిక్ నేచర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎలక్ట్రోనెగటివిటీకి ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అనేది నాన్ మెటాలిక్ నేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ అనేది మెటాలిక్ నేచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, పెరిగితే 2 పెరుగుతాయి, తగ్గితే 2 తగ్గుతాయి. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 1 పెరిగితే 1 తగ్గుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నాన్ మెటాలిక్ నేచర్. అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయితే నాన్ మెటాలిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అయితే నాన్ మెటాలిక్ నేచర్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నాన్ మెటాలిక్ నేచర్. వెన్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, నాన్ మెటాలిక్ నేచర్ is also increases. When metallic nature decreases, non-metallic nature is also decreases. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మెటాలిక్ నేచర్. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, మెటాలిక్ నేచర్కి ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. వెన్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. వెన్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్, మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే 2 పెరిగితే 2 పెరుగుతాయి. ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే నాన్ మెటాలిక్ నేచర్ పెరుగుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ తగ్గితే నాన్ మెటాలిక్ నేచర్ తగ్గుతుంది. అదే ఎలక్ట్రోనెగటివిటీ మెటాలిక్ నేచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, అంటే 1 పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే మెటాలిక్ నేచర్ తగ్గుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ తగ్గితే మెటాలిక్ నేచర్ పెరుగుతుంది. అది వాటి మధ్య రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అయోనైజేషన్ ఎంథాల్పీ IE1 ఆఫ్ ఆక్సిజన్ ఈస్ లెస్ దెన్ నైట్రోజన్. వై? అయోనైజేషన్ ఎంథాల్పీ అనేది ఆక్సిజన్కి నైట్రోజన్ కంటే తక్కువగా ఉంటుంది, ఎందువల్ల అన్నారు. సో ఆక్సిజన్ Z ఈక్వల్ టు 8, 1s2, 2s2, 2p4. అదే నైట్రోజన్ తీసుకుంటే Z ఈక్వల్ టు 7, 1s2, 2s2, 2p3. ఇక్కడ చూడండి, అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్లో 2p4 వచ్చింది, ఇక్కడ 2p3 వచ్చింది. p ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 6. p ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్. మరి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 అంటే ఇట్ ఈస్ ఏ హాఫ్ ఫీల్డ్ p ఆర్బిటాల్. మరి కంప్లీట్లీ ఫీల్డ్ ఉన్న, హాఫ్ ఫీల్డ్ ఉన్న, దట్ ఈస్ స్టేబుల్, మోర్ స్టేబుల్గా ఉంటుంది. అంటే నైట్రోజన్ అనేది మోర్ స్టేబుల్, నైట్రోజన్ యాటమ్ ఈస్ మోర్ స్టేబుల్. ఎందుకు మోర్ స్టేబుల్ అంటే ఇట్ కంటైన్స్ హాఫ్ ఫీల్డ్ p ఆర్బిటాల్. అలాంటి స్టెబిలిటీ అనేది ఆక్సిజన్లో లేదు. సరే, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అయోనైజేషన్ ఎంథాల్పీ అన్నారు. అసలు అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి? అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏదైనా ఒక ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. ఒక ఎలక్ట్రాన్ తీసేయాలంటే దానికి కొంత ఎనర్జీ కావాలి. మనం ఎనర్జీని ఉపయోగించి ఎలక్ట్రాన్ని బయటకు తీయాలి. ఆ రిక్వైర్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అయోనైజేషన్ ఎనర్జీ అంటారు. ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ
required to remove an electron from the neutral gaseous atom is called ionization enthalpy, ionization energy. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సిన శక్తి. ఆక్సిజన్లోంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేయాలనుకుంటున్నాం, నైట్రోజన్లోంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేయాలనుకుంటున్నాం. దీనికి ఎంత శక్తి అవసరం అవుతుంది, దీనికి ఎంత శక్తి అవసరం అవుతుందో చూద్దాం. ఇక్కడ ఆక్సిజన్లో ఇది స్టెబిలిటీ లేదు కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసేసినా అది ఊరుకుంటుంది. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినా అది ఈజీగా ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, దీనికి ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు. ఓకేనా? కానీ నైట్రోజన్ ఏంటి, హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్ ఉంది, స్టెబిలిటీ ఉంది. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసేసినాం అనుకోండి, దానికి హాఫ్ ఫీల్డ్గా ఆ స్టెబిలిటీ అనేది ఏమవుతుంది, పోతుంది. కాబట్టి అది ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవ్వడానికి ఇష్టపడదు, అది చాలా స్టేబుల్గా ఉంది. కాబట్టి దాని నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే వీ హ్యావ్ టు యూస్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అయోనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నైట్రోజన్కి అయోనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దానిలో హాఫ్ ఫీల్డ్ పి ఆర్బిటాల్ ఉంది, దట్ ఈస్ మోర్ స్టెబిలిటీ ఎక్కువ ఉన్న వాటి నుంచి ఎలక్ట్రాన్ తీసేయడం కష్టం, దానికి ఎక్కువ శక్తి కావాలి, అంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. కానీ ఆక్సిజన్కి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఆక్సిజన్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ లెస్ దెన్ నైట్రోజన్, దీనికి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, నైట్రోజన్కి ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, వాట్ ఆర్ ద ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోవాలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఇన్ AlClH2O5+2. ఇక్కడ రెండు క్వశ్చన్స్ అడిగారు మనకు, ఆక్సిడేషన్ స్టేట్ అడిగారు, కోవాలెన్సీ అడిగారు. ఆక్సిడేషన్ స్టేట్, కోవాలెన్సీ ఆఫ్ అల్యూమినియం అడిగారు. ఈ కాంపౌండ్ ఇచ్చారు మనకి, ఈ కాంపౌండ్లో అల్యూమినియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, కోవాలెన్సీ ఎంత అన్నారు. ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి అంటే ఇక్కడ సిఎల్కి ఎప్పుడు కూడా -1 ఉంటుంది, సిఎల్ మైనస్, అండ్ వాటర్కి ఎప్పుడు కూడా 0 ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 0. ఇక్కడ అల్యూమినియంని మనం కనుక్కోవాలి, ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఇక్కడ క్లోరిన్ ఎంత ఉంది, -1 ఉంది, ప్లస్ వాటర్ ఎంత, 0 ఉంది, ఈక్వల్ టు పైన ఛార్జ్ ఎంత, +2 ఉంది, పైన ఛార్జ్ ఎంత ఉంది, +2 ఉంది. మరి ఎక్స్ ఈక్వల్ టు -1 ఇటువైపు వస్తే ఏమవుతుంది, +1 అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత, +3 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు +3. ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారు, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అల్యూమినియం అన్నారు. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అల్యూమినియం ఎంత, +3. ఎలా కనుక్కున్నాం, క్లోరిన్కి ఆల్వేస్ ఎగ్జిబిట్ -1 ఆక్సిడేషన్ స్టేట్. క్లోరిన్ మ్యాక్సిమం కాంపౌండ్స్లో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, -1 ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ 0 ఉంటుంది. టోటల్ ఛార్జ్ ఎంత ఉంది, పైన +2. అంటే అల్యూమినియంది ఎక్స్ అనుకున్నాం, క్లోరిన్ -1, వాటర్ 0 ఈక్వల్ టు పైన ఛార్జ్ ఎంత ఉంది, +2. -1 ఇటువైపు వస్తే ఏమైంది, +1. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత, +3. మరి ఎక్స్ అంటే ఏంటి, అల్యూమినియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +3. నెక్స్ట్ ఇక్కడ కోవాలెన్సీ ఎంత అన్నారు. కోవాలెన్సీ ఇస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ బాండ్స్. అల్యూమినియం యొక్క కోవాలెన్సీ అంటే అల్యూమినియం చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయో దాన్ని అల్యూమినియం యొక్క కోవాలెన్సీ అంటారు. మరి అల్యూమినియం చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ క్లోరిన్తో 1 బాండ్ ఉంది, 5 వాటర్ మాలిక్యూల్స్తో 5 బాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అల్యూమినియం చుట్టూ ఉంటాయి. అల్యూమినియం చుట్టూ 1 క్లోరిన్ ఉంది, 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే అల్యూమినియం క్లోరిన్తో 1 బాండ్ ఉంది, 5 వాటర్ మాలిక్యూల్స్తో 5 బాండ్స్ ఉన్నాయి. అంటే టోటల్ అల్యూమినియం చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. కాబట్టి కోవాలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఎంత, 6. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +3. కోవాలెన్సీ ఎంత, 6. కోవాలెన్సీ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ బాండ్స్ అరౌండ్ ద అల్యూమినియం. అల్యూమినియం చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి అన్నారు. క్లోరిన్తో 1 బాండ్, 5 వాటర్ మాలిక్యూల్స్తో 5 బాండ్స్, టోటల్ ఎన్ని, 6 బాండ్స్. ఇక అల్యూమినియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది, +3. దీంతో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.